ఇప్పుడే అందిన లేటెస్ట్ ఎలిమినేషన్ అప్డేట్ ఏంటంటే రమ్య మోక్ష అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఆల్రెడీ నేను మార్నింగ్ చెప్పాను కదా, ఈ వారం డేంజర్ జోన్లో రమ్య ఉంది, ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోద్దని చెప్పి. ఈ వారం అయితే తక్కువ ఓట్లు రమ్యకి రావడంతో అయితే రమ్య అయితే ఎలిమినేట్ అయిపోయింది. రమ్య మీద అయితే బయట అయితే చాలా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అయిపోయింది. అండ్ బిగ్ బాస్ హౌస్లో రాకముందే తన మీద అయితే చాలా నెగిటివిటీ అయితే వచ్చింది. హౌస్లోకి వచ్చిన తర్వాత తన మీద ఆ నెగిటివిటీ అయితే ఎవరికి ఉండదు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా సరే హౌస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ బిహేవియర్ని బట్టే వాళ్ళకైతే ఓట్లు అయితే వేస్తారు. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, రమ్య అయితే ఫస్ట్ రాగానే ఆ పిక్ల్స్ తీసుకొచ్చి ఓవర్ యాక్షన్ చేస్తున్నానని శ్రీజ మీద సీరియస్ అవ్వడం, అండ్ కళ్యాణ్ని అమ్మాయిల పిచ్చి ఉంది అని చెప్పడం, అండ్ తనుజ మీద అంటే నామినేషన్స్లో ఫుల్ ఫైర్ అవ్వడం, ఇవన్నీ రమ్యకైతే చాలా నెగిటివ్ అయితే స్ప్రెడ్ చేసింది. అండ్ ఈ వీక్ మొత్తం గేమ్స్ బాగా ఆడినా సరే, సైలెంట్గా ఉన్నా సరే, ఫస్ట్ వీక్లో తన బిహేవియర్ అయ్యి వల్లే ఈ వారం అయితే రమ్య అయితే ఎలిమినేట్ అయిపోయింది. అండ్ ఏదేమైనా సరే రమ్య అయితే కొన్ని రోజులు ఉంటే బాగుందని అనిపించింది. ఎందుకంటే మాధురికి తగ్గ సమాధానం చెప్పేది రమ్య మాత్రమే. అండ్ సంజన అండ్ రీతు ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎందుకో కామ్గా ఉంటున్నారు. కానీ రమ్య అయితే చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతుంది. ఇంకొన్ని రోజులు ఉంటే బాగుందని అనిపించింది. కానీ రమ్య బిహేవియర్ ఎవరికి నచ్చక ఓట్లు అయితే తక్కువ రావడంతో రమ్య అయితే ఎలిమినేట్ అయిపోయింది. అండ్ రమ్య ఎలిమినేషన్ మీద మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.